ఒకసారి ఈ వీడియో చూడండి. హిందువులు ఎంత పిరికోలో ఒక ఉదాహరణ చెప్తా. నేనుంటున్న ఏరియా నుంచి ఇల్లు ఖాళీ చేసి రెంట్కి ఇంకో ఇంటికి పోవడానికి ప్రయత్నం చేసిన. నేను ఇల్లు వెతుకుతున్న క్రమంలో ఒక 2-3 చోట్ల టూలెట్ బోర్డులు కనబడ్డాయి. వెళ్ళి మాట్లాడినా. నన్ను చూడగానే వాళ్ళు గుర్తుపట్టిన మస్తు సంతోషం అనిపించింది. అక్క రాయచోటిలో మేడం మీరే కదా అప్పుడు ముస్లిం మీకు కాల్ చేసింది కదా అంటే అబ్బా ఆర్ వాయిస్ ఛానల్ ఇంత మంది చూస్తారో చాలా గ్రేట్ అనుకున్నా. కానీ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, నాకు రెంట్కి ఇల్లు ఇవ్వని అన్నారు. మీకు అవన్నీ చూసినాం, ఇల్లు ఇస్తే మళ్ళీ ఎవరైనా వస్తారేమో, ఏమైనా గొడవలు అయితే ఎట్లా, ఏమనుకోకమ్మా నిన్ను చూస్తాం, నీలాంటి వాళ్ళు కావాలి ఈ రోజు దేశానికి, కానీ తప్పు అనుకోకు, కష్టపడి ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఇయ్యలేము. మన పక్కింట్లో శివాజీ మహారాజ్ పుట్టాలి, మన కోసం వాడు కావాలి, మనం మాత్రం బాగుండాలి. ఇట్లా తయారైపోయారు హిందువులు. అక్క విన్నారు కదా, చూశారు కదా మీరు ఎలా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి వెతుకులాడుకుంటా టూలెట్ బోర్డు ఉంటే అది కూడా హిందువుల ఇంట్లో మీకు ఇల్లు అద్దెకి ఇవ్వలేదు. ఏం బాధపడబాకండి. మేము ముస్లిమ్స్, మీరు మా మీదే పడి సస్తా ఉంటారు. ఉదయం లేస్తే సాయంత్రం దాకా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని చెప్పి. అక్క మేము మీకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి బాధ లేదు. రండి హ్యాపీగా మా ఇళ్ళ కాడ ఎక్కడైనా అడిగి చూడండి. హైదరాబాదు, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఏ ముస్లిం ఇంటికైనా వెళ్ళండి, మీరు ఇల్లు అద్దెకు అడగండి, హ్యాపీగా ఇల్లు అద్దెకిస్తారు. మీ హిందువులే మిమ్మల్ని దగ్గర తీయరక్క. ఇది కేవలం మీరు ముస్లింలను క్రైస్తవులను టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటే చప్పట్లు కొడతారే కానీ తోడు ఎవరు రారక్క. ఇది ఇంతే. నేనైనా కూడా నా ముస్లిం సోదరుల కోసం నేను మాట్లాడుతూ ఉంటే చప్పట్లు కొడతారు, కామెంట్లు పెడతారు, సూపర్ సూపర్ అంటారు, కానీ ఒక్కడు కూడా తోడు రాడు. ఇది యథార్థం. దీన్ని అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా ముస్లింల మీద పడి సస్తా ఉన్నారు. మీకు ఇప్పటికైనా కనీస ఇంకిత జ్ఞానం ఉంటే, జ్ఞానం అనేది మీకు ఆ దేవుడు ఇచ్చుంటే దయచేసి ముస్లింలు పడి సావడం ఆపేయండి. నమస్కారం. ఉంటాం. జై భీమ్.